హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతి నివాళి. ఆ స్మరణగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతి నివాళి జూన్ 15, 2025. తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపి మలుపు తిప్పినవాడు, గురజాడ అడుగుజాడల్లో పయనించినవాడు, విశ్వనాథ సాహిత్యానికి ప్రత్యామ్నాయం అయినవాడు, ఆకాశ మార్గాన విహరిస్తున్న తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించినవాడు, కష్టజీవికి కుడి ఎడమల రెండు వైపులా నిలిచేవాడే కవి అని అర్థం చెప్పినవాడు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చెప్పినవాడు, ఛందోబద్ధ శృంఖలాలబద్ధమైన తెలుగు కవితా సంకెళ్లను ఛేదించి దానికి స్వేచ్ఛను ప్రసాదించినవాడు, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అని ప్రకటించినవాడు, శిల్ప రూప వ్యాకరణ యతిప్రాసల ఛందోబద్ధ అలంకార వైచిత్ర్యాల కంటే హృదయాలను హత్తుకునే విషయమే ప్రధానం అని కుండబద్దలు గుట్టినవాడు, నిజమైన కావ్య వస్తువు పసిపిల్లల బోసి నవ్వులలో, ఆరుగాలం శ్రమించే మన రైతన్నల్లో కండలు కరిగేలా కొండలను బద్దలు చేసే కష్టజీవిలో ఉందని చెప్పినవాడు, అసలు సమస్త వృత్తుల శ్రమజీవుల శ్రమలోనే కవితా వస్తువు ఉంది, దానిని పట్టుకో అని కవులను ఉద్బోధించినవాడు, మహాప్రస్థాన కావ్యం ద్వారా తెలుగు నేలలో వేల వేల పిల్లల పెద్ద కవుల పుట్టుకకు కారణమైనవాడు, సత్యమూర్తి వంటి దళిత విప్లవ కవికి ఆరాధనీయుడు, తన మహాప్రస్థానానికి ఫిదా అయి నరబలి, సత్యకామ జాబాలి, ప్యారిస్ కమ్యూన్ వంటి దీర్ఘవచన కవితా కావ్యాల సృష్టికర్త అయిన సివి గారు, నేను ఆయన గారి అభిమానిని, అంతేకాదు వీరాభిమానిని అని చెప్పబడినవాడు, ఇంకా ఇంకా అంతేకాదు ఆయన చూపిన మార్గంలో అడుగులు వేస్తున్న విద్యార్థిని అని చెప్పబడినవాడు, తెలుగు కవుల్లో వేమనకు మించినవాడు, ఇప్పటి వరకు పుట్టలేదని ప్రకటించినవాడు, తిక్కన వేమన గురజాడలను తన కవిత్రయంగా ప్రకటించుకున్నవాడు, శబ్దాలతో ఆటలాడినంత సులువుగా పదాలను కూర్చి శబ్దవిరించి అని చెప్పబడినవాడు, సినీ సాహిత్యంలో కూడా శ్రామిక వర్గ సాహిత్య ప్రతినిధి అయినవాడు, తెలుగు కవిత్వం ఇప్పటి నుండి నా మార్గంలో నడుస్తుంది అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించినవాడు, కవిగా అసామాన్యుడు, వ్యక్తిగా సామాన్యుడు, కళ్ళ కపటం లేని బోళాశంకరుడు, ఎంత చిన్నవారినైనా అభినందించి వారి పురోభివృద్ధికి దోహదపడినవాడు, వ్యక్తిగా నేను చాలా బలహీనుడను, కానీ కవితాపరంగా మేరుపర్వతం వంటి వాడను అని సగర్వంగా ప్రకటించుకున్నవాడు, అస్పృశ్యత కుల పీడనల గురించి కవితలు రాయనందుకు విమర్శలకు గురైనవాడు, నన్ను విమర్శించండి పడతాను, కానీ నా కవిత్వం జోలికి వస్తే తాట తీస్తాను అని ప్రగతి నిరోధకులను భయకంపితులను చేసినవాడు, ఎవరు ఇంకెవరు, అతడే మహాకవి శ్రీశ్రీ. నేడు ఆయన 42వ వర్ధంతి నివాళి. జోహార్ మహాకవి శ్రీశ్రీ, జోహార్ జోహార్. ఆయన కవితావేశాలని నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, కన్నీరు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలనని తెలుసుకోగలిగాను, సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు,
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు ఇవన్నీ సాధించాలని కసికసిగా ప్రవహిస్తుండే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంత న్యాయం కాదు. నిజంగానే నిఖిల లోకం హర్షిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం వహిస్తుందా? నిజంగానే దారుణ ద్వేషాగ్ని దానవత్వం నశిస్తుందా అంటూ శ్రీశ్రీ ఆయన వెలుగెత్తినటువంటి కవితాఝరి వారికి నివాళితో మహాకవి శ్రీశ్రీ 42వ వర్ధంతి నివాళిగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.